వాట్సాప్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు జెట్ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి. సో లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా మమ్మీ వాళ్ళు వెళ్ళారు అండ్ దర్శన్ కూడా వెళ్తున్నాడు. దానికి ప్రిపరేషన్స్ చేస్తున్నాము. ఇది పార్ట్ 2 అనుకోవచ్చు. ఈ వ్లాగ్కి ఇంట్రో లేదనమాట. అందుకే ఐ థాట్ ఐ షుడ్ గివ్ ఏ ఇంట్రో సో దట్ మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో నిన్న కావాల్సినవన్నీ తెచ్చేసుకున్న తర్వాత మళ్ళీ నిన్న నైట్ వి వెంట్ అవుట్. కొంచెం లాస్ట్ మినిట్ వర్క్ ఉండింది దర్శన్కి, అది కంప్లీట్ చేసుకొని రిటర్న్ ఇంటికి వస్తున్నాం అనమాట. సో అక్కడ నుండి మీకు వ్లాగ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. దర్శన్ ఇంట్రెస్టింగ్ గా పాన్ ఏమేస్తారు దీంట్లోకి ఏమి అని ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడో చూడండి. డిన్నర్ అయిపోయింది, జస్ట్ ఇప్పుడే ఇంకా ఇక్కడ పాన్ దగ్గర ఆపారు. నాకు చాక్లెట్ పాన్ లాస్ట్ టైం నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను పాన్ ట్రై చేసినాను. అది చాక్లెట్ పాన్ ట్రై చేసినాను, అది బాగుంది. కానీ లాస్ట్ లో తినింది పడేస్తాను అనమాట. నేను ఓన్లీ ఆ జ్యూస్ ఏదైతే ఉంటుందో అదొకటే ఇష్టం నాకు. దర్శన్ ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు, దీంట్లో ఏమేమి వేస్తున్నారు ఇంకా దాంట్లో అన్ని వెతుకుతాడు అనమాట. ఇది నీటుకుందా అది నీటుకుందా. నన్ను ఈరోజు ప్రశాంతంగా పానీపూరి కూడా తినలేదండి లాస్ట్ కి. ఓకేనా, అక్కడెక్కడ పానీపూరి తింటా అంటే ఇది బాగాలేదు అది బాగాలేదు అంటే నువ్వు పక్కకు పోవా కొంచెం నన్ను ప్రశాంతంగా తిని అని చెప్పా. లుక్ అట్ హిమ్. అది ప్రశాంతంగా చాక్లెట్ పాన్ తీసుకొచ్చేయాలి కదా, చూడండి అది బాగుందా ఇది బాగుందా అని చూస్తున్నాడు. మళ్ళీ ఎత్తి పెట్టేది కాదు గైస్, తీసి పెడతాను. దర్శన్ కి హాఫ్ షర్ట్స్ వద్దంట, ఫుల్ షర్ట్సే కావాలంట. సో దాన్ని బట్టి తీస్తున్నా. 6 days కి పెడతాను ప్రస్తుతానికి, సరిపోతుంది నాకు తెలిసి. వీలైతే ఇంకా ఒక రోజు విసరడం లేదు, జస్ట్ అట్లా వేసిన అంతే. అట్లా పెట్టొచ్చు. సర్లే 6 నార్మల్ షర్ట్స్ పెడతా, 6 నైట్ డ్రెస్సెస్ పెడతా, సరిపోతాయి కదా. ఇంకోటి ఏమన్నా ఎక్స్ట్రా పెట్టమంటే పెట్టింటా. ఎక్స్ట్రా ఏం వద్దులే. మా అత్తయ్య కూడా ఉన్నారండి, బ్యాగ్ తీసుకొచ్చేయమన్నారు. నేను తీసి పెడతా అంటే వాళ్ళు లోపల పెట్టేస్తా ఉంటారు. ఎక్కువ తిక్కుండేటి వద్దు కదా నీకు. ఓకే ఫైన్. హాయ్ మదరు. ఇదిర్లి అలా దర్శన్ జూయితో చెక్ దట్. బ్యాగ్ సరిపోతుంది అమ్మా. సాకు 6 షర్ట్స్ అమ్మాయి. అంత పెద్దదా అవసరమా? 6 షర్ట్స్ తీసేసినాను. అంత పెద్దది అవసరమే 6 days కి. అన్ని ఒకటే బ్యాగ్ లోనే పెట్టేసుకొని క్యాబిన్ ఏమి ఉండదు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు కదా. 6 షర్ట్స్ ప్యాంట్స్ దర్శన్, నైట్ డ్రెస్సెస్, మళ్ళీ నీవి స్కిన్ కేర్ కొన్ని ఉన్నాయి, బ్రష్ పేస్ట్ మొత్తం డెంటల్ కిట్ అంతా పెట్టుకుంటావు, టాయిలెటరీస్ ఉంటాయి, ఫేస్ వాష్ అవి ఇవి అని అన్ని ఒకటే బ్యాగ్ లో పెట్టేసుకో. అండ్ నీకు క్యారీ చేసేకి అవి ఆ బ్యాగ్ ఉంటుంది, కొత్త బ్యాగ్ తెచ్చుకున్నావు కదా, ఈ బ్యాగ్ ఉంటుంది. పెన్ ఒక్కటే కొంచెం చూసుకుంటాను, లీక్ అయితే లోపల పాడైపోతుంది. పెన్ యాక్చువల్లీ ఒక బాక్స్ వస్తుంది చిన్నది, బాక్స్ తో పాటు పెట్టొచ్చు కదా. నువ్వు నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, ముందు గుర్తురాలా. పెన్ చూసుకో, జెల్ పెన్ కాబట్టి. అమ్మ తల్లి అట్లాంటివి పెట్టదు, నాకు బాల్ పెన్ ఉంటే పెట్టేసాయి దాంట్లో. లేవు, బాల్ పెన్ అయితే అంత నీట్ గా రాయవు కదా. నాకు చాలా అదే రాయకపోయినా బ్యాగ్ పాడు కాకూడదు అంతే అంటావా. కొత్త బ్యాగ్ అది కాకుండా అమ్మ ఏందో కుస్తీ పడతా అంటే చూస్తానా. ఏదో కట్ చేసుకుంటారు, ಸ್ವಲ್ಪ ఓపెన్ ఆಗಿದೆ ಅದಕ್ಕೆ. ఇప్పుడు 6 అయిపోయినాయి. దాంట్లో జీన్స్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్కలాగా పెడుతున్నా దర్శన్. ఒక్కొక్క కలర్ వద్దు నాకు. లైట్ షేడ్, బ్లాక్, డార్క్ బ్లూ అన్నిట్లకి సెట్ అయ్యేలా. ఇప్పుడు ఏది ఎత్తి పెడతావో దానికి సెట్ అయ్యేలాగా ప్యాంట్ పెట్టేసాయి. ఏంది ఇంతేనా? అంతే, ఇంకా 6 days కి కాదు. డ్రెస్ ఏవైపు పెడుతున్నావు చెప్పట్లేదు, అట్లే ఊరికే వేస్తున్నావు. గైస్ ఇది మరీ బాగుంది. అక్కడ పెడతా ఉండేటప్పుడు అట్లే ఒక కన్ను ఇక్కడ వేస్తే అయిపోతుంది కదా. నువ్వు ఏదైనా చూపియాలి ఫస్ట్. ఇది ఓకే. ఓవర్ యాక్షన్ గైస్. ఏమన్నాడు తెలుసా, ఇందాక వచ్చేటప్పుడు నేను రేపు వెళ్తాను కాబట్టి మీతో బాగా సేవ చేయించుకుంటాను అన్నాడు. ఇది గుడ్. ఇది నో నో ఎనీ అదర్ కలెక్షన్స్ అంటే కొంతమంది డొక్కు బట్టల్లో ఏముంటాయో డొక్కువే తీసింటాం, నేనేం చేయాలా. ఆ సెలెక్షన్ మీదే అమ్మా, మాది కాదు. హాఫ్ హ్యాండ్స్ వద్దంటావే. హాఫ్ హ్యాండ్స్ ఇది వద్దు, చాలా సార్లు వేసుకున్నా. చాలా సార్లు వేసుకుంటే వేసుకోవా, రూల్ ఉందా? ఇది మళ్ళీ బాధే తీస్తా అంటావు. ఇది వద్దు, నేను ఇందాక నిండేది ఇది, ఇప్పుడు అంటా ఉండేది ఇది. అదొద్దు. కాళ్ళు అంటే వద్దు అంటే మళ్ళీ అత్తి తీస్తావు. నీకేమన్నా
గైస్ నేను ఇందాక ఇది చూపించిన నీకు, ఇది చూపించిన. ఇప్పుడు ఆ కలర్ వద్దు అని నేను చెప్పిండేది. ఎందుకు వద్దు? బాగుంది ఇది, వేసుకో. సరే పెట్టు. ఇది ఓకే కదా? ఏదో ఒకటి. ఇది ఓకే, ఆబ్వియస్లీ ఓకే. ఇది అదేం బ్లాక్ వద్దు అమ్మ, అక్కడ ఎండకి అవ్వదు అసలు. తీ 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 తీ. ಮತ್ತೆ ಶೆಕೆ ಆಗುತ್ತಾ ಹಾಕಿದ್ರೆ? చైనీస్ కాలర్. ఇది చైనీస్ కాలర్ ఏమా? చైనీస్ కాలర్ వేసుకోకూడదని రూల్ ఉందా రాజస్థాన్ లో? అట్లేం లేదు. మరి సర్లే ఇప్పుడు నువ్వేవే వేసుకొని అంటాను, రేపు పొద్దున అన్నిటికీ డొనేషన్ కి ఇచ్చేస్తావు అన్ని. గ్రీన్ వేసుకో, బాగుంటది. లాస్ట్ మినిట్ ప్యాకింగ్ కదా, కొంచెం అర్జెంట్గా మొత్తానికి కంప్లీట్ చేస్తున్నాము. ఇంట్లో అన్ని ప్యాకింగ్ క్యూబ్స్ ఉన్నా కూడా యూజ్ చేయడం మర్చిపోయినామండి. సడన్గా గుర్తురాదు కదా, సో అందుకే మనం ఒక లిస్ట్ రాసి పెట్టుకుంటే బెటర్ అనమాట. ఎవరైనా కొంచెం ఫ్రీక్వెంట్గా వర్క్ ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నా, లేదంటే ట్రావెల్ ఎక్కువ చేసే వాళ్ళు ఉంటే జస్ట్ ప్యాకింగ్ క్యూబ్స్ తీసుకోండి అండ్ మొబైల్లో లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఏవి ఎక్కడ పెట్టాలి, ఏమేమి తీసుకోవాలి, మొబైల్ ఛార్జర్స్ అవ్వచ్చు, పవర్ బ్యాంక్ అవ్వచ్చు, లేదంటే చిన్న చిన్నవి టూత్ పేస్ట్, బ్రష్ అండ్ టవల్స్ ఏమైనా కావాలంటే. సో ఎన్ని ఎక్స్ట్రా పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి మనం ముందే లిస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీ అయిపోతుంది. అండ్ చెక్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ వెయిట్ ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి. డొమెస్టిక్ కాబట్టి ఎక్కువ తీసుకెళ్ళడానికి ఉండదు. బాయ్ బాయ్ దర్శనం. మార్నింగ్ ఎంత అయింది టైము? 4:30. 3:15కి 3:20కి అట్లా లేచినాడండి పాపం. నిద్ర లేదు కరెక్ట్ గా. ఫ్లైట్ లో పడుకో. ఆల్మోస్ట్ 2.5 hours జర్నీ ఉంటుంది. క్యాబ్ కూడా ఎట్లా లక్కీలీ త్వరగా బుక్ అయిపోయింది. లెట్స్ గో కాదు, సేఫ్ గా వెళ్ళిరా. నాకు ఎంత తెలివి ఉందంటే, నిన్న సుజుకి షోరూంలో దర్శన్ బైక్ పెట్టేసి వచ్చినాడు సర్వీస్కి. మేమిద్దరం వాడుకుంటుందని మనం రాయల్ ఎన్ఫీల్డ్ లేకపోయి అడిగినాం అనమాట, మా బండి ఆడుంది అని. నేను మర్చిపోయిన, లాస్ట్ టైం నన్ను దర్శన్ పిలుచుకొచ్చిండేది ఇక్కడికే. సో అదే షోరూమ్ అనుకొని కాన్ఫిడెంట్గా పోయినా, ఇంకా ఎక్కడికో పోవాలంట. అది బుల్లెట్ కొట్టిన షోరూమ్, బుల్లెట్ ఇచ్చిండే షోరూమ్కి తీసుకుపోయినాను. అతను ఎవరబ్బా అని చూస్తున్నారు, సిద్ధార్థ్ లేరండి ఇక్కడ ఎవరు అంటున్నారు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే ఇంకా ముందరికి. నేను నిన్ననే లేజర్ చేయించుకొని వచ్చిన. ఈరోజు ఎండకు తిరగద్దు అని చెప్తున్నారు నన్ను. లాస్ట్కి ఎండకే తిరగాల్సి వస్తాను. ఒక 1 kilometer అట్లా వాక్ చేసాం అనుకుంటా, పక్కనే ఉన్నింది. వెళ్ళి ఇంకా బైక్ వెంటనే రెడీ ఉంటే తెచ్చేసుకున్నాము. ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడు ఇంకా కోకోనట్ వాటర్ తాగేసి వెళ్దాం అనుకున్నాము. అండ్ నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా లాస్ట్ టైం, అప్పుడు హాల్ వీడియో షూట్ చేస్తున్నా అనమాట. కానీ నేను ఏ వ్లాగ్లో ఇంక్లూడ్ చేయలేదు దాన్ని. ఇప్పుడు చేస్తున్నాను, ఎందుకంటే సేల్ టైంలో పెడితే బెటర్, ఊరికే పెడితే ఎందుకు చెప్పండి. సో ప్రైజెస్ తక్కువ ఉన్నప్పుడు అయితే మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి దాన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. అసలు ఈ బ్యాక్గ్రౌండ్ లో వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది కదా. అండ్ నా దగ్గర కొన్ని కుర్తీ సెట్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు ఇక్కడికి కొన్ని ఆర్డర్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి తెచ్చుకోవడం అవంతా ఎందుకు అని చెప్పేసి కొన్ని కొత్త ఉన్నాయన్నమాట. సో అన్ని ఆల్మోస్ట్ రంగీత నుండే ఉన్నట్టున్నాయి. బేసిక్గా వాళ్ళది స్ప్రింగ్ కలెక్షన్ ఏదో లాంచ్ అయింది. కొంచెం ఫ్రెష్ కలర్స్ అండ్ చాలా లైట్ కలర్స్, ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ కంఫర్టబుల్గా ఉంటాయన్నమాట. అండ్ అమెజాన్లో ఐ థింక్ సేల్ కూడా రన్ అవుతున్నట్టుంది 10th నుండి అనుకుంటా. మీరు వాటి సేల్ టైంలో తీసుకుంటే మీకు ఇంకా కొంచెం తక్కువ పడతాయి. అండ్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ డ్రెస్సెస్ నాకు ఫిట్ అవుతాయి ఏదో ఒకసారి చూసుకోవాలి. బేసిక్గా నేను వీళ్ళు చాలా ముందు నుండి కొన్నాను కదా, నాకు కంఫర్ట్ ప్యాటర్న్ అంతా చాలా నచ్చుతుంది అనమాట. ఈవెన్ మెటీరియల్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని ఐల్ గివ్ యూ ఏ క్విక్ హాల్ ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్. ఓజీ బ్యాక్గ్రౌండ్ గైస్ ఇది.
దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ అవుట్ఫిట్ గైస్. చాలా చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్. సమ్మర్కి అయితే పర్ఫెక్ట్ అప్రోప్రియేట్ అని చెప్తాను. అండ్ ఇక్కడ చిన్న చిన్న బటన్ టైప్ ఇచ్చారు కానీ అది ఓపెన్ అయ్యే బటన్స్ కాదు, జస్ట్ క్యాజువల్. అండ్ ప్రింట్ అంతా చూసుకుంటే ఇట్లా చాలా బాగుంది. కంప్లీట్ కాటన్ మెటీరియల్ అనమాట. ఫ్యాబ్రిక్ ఈజ్ వెరీ సాఫ్ట్. అంటే ఇంట్లో అయినా వేసుకోవచ్చు, బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వేసుకోవచ్చు అనమాట. ఇది జస్ట్ కుర్తీ, దీని కింద మనం బ్లాక్, నేను ఎప్పుడే ఇప్పుడు ప్లాజో ప్యాంట్స్ వేసేసుకున్నాను అంతే. సో దిస్ ఈస్ వెరీ నైస్. కలర్ కాంబినేషన్ అంతా కూడా నాకు చాలా బాగా సెట్ అయింది. అండ్ ఈ మధ్య అనార్కలి డ్రెస్సెస్, ఏ లైన్ డ్రెస్సెస్ కొంచెం ఎక్కువ వేస్తున్నా అనమాట. సో దిస్ ఇస్ సో గుడ్. దిస్ ఇస్ సెకండ్ అవుట్ఫిట్. ఈ కలర్ చూసి నేను ఫస్ట్ పెట్టేటప్పుడు ఎట్లుంటుందో ఏమో అనుకున్నా. సరే ఇప్పుడు రొటీన్గా ఒకటే కలర్స్ ఎందుకని చెప్పేసి ఇది ఒకటి ఆర్డర్ చేసా. వెరీ పాపింగ్ కలర్, ప్రింట్ అంతా కొంచెం లెమన్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కదా. సో చాలా మంచిగా హైలైట్ అవుతా ఉంది. కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ ఇన్ పర్సన్ అయితే లిటరల్లీ దిస్ ఇస్ లుకింగ్ సో సమ్మర్ అప్రోప్రియేట్. ప్రింట్ అంతా కూడా కొంచెం ఫ్రెష్గా అనిపిస్తూ ఉంది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ అండి. ఫిట్స్ మీ వెరీ వెరీ వెల్. ఇంకా కొంచెం లూజ్గానే ఉంది. బట్ అనార్కలి డ్రెస్సెస్ ఏంటంటే నేను చిన్న సైజ్ పెట్టుకుంటే మరీ టైట్ ఎక్కువ వస్తాయన్నమాట. నాకు కొంచెం అంతే టైట్ ఫిట్టింగ్ కంటే కొంచెం లూజ్ ఉండడమే ఇష్టము. అండ్ బార్డర్ దగ్గర అంతా ఇట్లా రెడ్ కలర్ దాంతో మంచి డిజైన్ వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో ఏ హిట్. థర్డ్ అవుట్ఫిట్. దర్శన్ అక్కడ కూర్చొని ఇది చాలా చాలా బాగుంది, ఇట్లాంటివి తీసుకోవచ్చు కదా అంటున్నాడు అనమాట. సో బేసిక్గా దర్శన్ కోసమే నేను స్లీవ్లెస్ తీసుకుంటే తనకి ఇష్టం. దీంట్లోకి సెట్ ప్యాంట్స్ కూడా వచ్చినాయి, కాకపోతే నాకు వేసుకుంటే కొంచెం బద్దకమైన నేను వేసుకోలేదన్నమాట. ప్లాజో ప్యాంట్స్ ఇవి కంప్లీట్గా. సో ఎట్లో మనకు ఫోకస్లో అంత కింద కనపడుతుందని చెప్పేసి వేసుకోలేదు. దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్. ప్రింట్ అంతా కూడా కొంచెం మంచి డిఫరెంట్గా ఉంది కదా, ఇది నాకు బాగా సెట్ అయింది. అండ్ ఇక్కడ కూడా అంతే బటన్స్ ఇవి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ సఫోకేటెడ్ మీరు బటన్స్ ఒకటి ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది, లేదంటే కొంచెం ఫోల్డ్ చేసైనా పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ కొంచెం మంచిగా సెట్ అవుతున్నాయి కదా నాకు, ఇవి చాలా క్యూట్గా అనిపిస్తుంది, నాకు కూడా నచ్చింది గైస్. ఇది ఇంకొకటి. సో బేసిక్ ఇది జస్ట్ షార్ట్ కుర్తీ అనమాట, ఇంట్లో వేసుకోవడానికి లేదంటే చిన్న చిన్న బయటకి వేసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. టు బి ఫ్రాంక్ క్యూట్గా ఉంది కదా దర్శన్. అంటే ప్లాజోస్ దీని కిందికి చాలా మంచిగా సెట్ అయినాయి అనమాట. మీరు కూడా ప్లాజోస్తో స్టైల్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా చిన్న ఫంక్షన్కి వేసుకెళ్ళాలనుకుంటే గోల్డ్ కలర్ ప్లాజోస్ విత్ దుప్పట్టా వేసుకున్నా కూడా చాలా చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ ప్రైసెస్ కూడా బేసిక్ ఇవంతా ఎక్కువ కాదనమాట. 500 నుండి 700 to 800 అలా పడతాయి. అండ్ సేల్ టైంలో తీసుకుంటే మీకు ఇంకా తక్కువ పడతాయి. బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ విల్ నెవర్ గో రాంగ్ కదా. సో ఇది అలాగే కంప్లీట్లీ హిట్ అయిపోయింది. ఇక్కడ కూర్చొని దర్శన్ మన అవుట్ఫిట్స్ అన్నింటినీ రేట్ చేస్తున్నాడు అనమాట. ఇది ఇంకొక అవుట్ఫిట్ అండి. ఇది నేను చెప్పాను కదా కొన్ని లైట్ కలర్స్ కూడా తీసుకున్నాను సమ్మర్కి బాగుంటాయని చెప్పేసి. ఇది బేబీ పింక్ కలర్, బేబీ పింక్ విత్ రెడ్ కలర్ మనకి డైమండ్ షేప్లో ఇచ్చినారనమాట. ప్యాటర్న్ అంతా కూడా వెరీ వెరీ నైస్ అండ్ కంఫర్టబుల్. అండ్ మనకి ఇక్కడ సెంటర్లో స్లిట్ కూడా ఇచ్చారనమాట. సో ఇట్ విల్ బి డిఫరెంట్ స్టైల్ కావచ్చు, లేదంటే కంప్లీట్ అనార్కలి కాకుండా కొంచెం స్ట్రెచ్ అవ్వడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి. వెరీ కంఫర్టబుల్ టు వేర్. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కైనా చాలా మంచిగా సెట్ అవుతుంది అనమాట. బికాస్ కొన్ని కాలేజెస్లో ఎథ్నిక్ డ్రెస్సెస్ కోడ్ ఉంటుంది కదా, సో వాళ్ళకైతే పర్ఫెక్ట్ అప్రోప్రియేట్. దిస్ ఈస్ వెరీ వెరీ నైస్ గైస్. ఇది నా నెక్స్ట్ అవుట్ఫిట్. ఇది నేను పర్టికులర్గా మనము అన్నవరంకి విజయవాడకి వెళ్తున్నాం కదా, సో అప్పటికి ట్రెడిషనల్ వేర్ కొంచెం మంచిగా సెట్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఫెస్టివల్స్కి సింపుల్ ఫంక్షన్స్కి అయితే ఇది అప్రోప్రియేట్. డెఫినెట్లీ చాలా బాగుంది. క్వాలిటీ అంతా, లోపల లైనింగ్ అంతా కూడా ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా మనకు గోల్డ్ ప్యాటర్న్లో ఇలా ఉందన్నమాట అవుట్ఫిట్. అండ్ అనార్కలి కూడా మంచి కిందికి ఉందన్నమాట. ఇది గోల్డ్ కూడా అంతా చాలా చాలా బాగుంది. వెరీ వెరీ కంఫర్టబుల్. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ డ్రెస్ తీసుకుంటున్నారంటే మనకి ఇక్కడ కొంచెం లూజ్ వస్తుంది కాబట్టి ఒక సైజ్ చిన్నది తీసుకున్నా కూడా మీకు సరిపోతుంది హ్యాండ్స్ అంతా కూడా. దిస్ ఈస్ వెరీ నైస్ అండ్ బ్రీదబుల్. అంటే మనము ఫంక్షన్స్కి నేను ఎట్లా ప్రిఫర్ చేస్తానంటే, ఇప్పుడు ఎక్కడికైనా ట్రావెల్ వెళ్తున్నాము అంటే ట్రెడిషనల్గా ఉండాలి, ప్లస్ చాలా లాంగ్ వేర్ వేసుకున్నా కూడా మనకు చిరాకు రాకూడదు, అంటే ఇది చాలా మంచిగా సెట్ అవుతుంది. ఐ టోటలీ లవ్ దిస్ గైస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ కలర్ కాంబినేషనే చాలా మంచిగా నచ్చింది. పింక్ అండ్ కొంచెం సీ గ్రీన్ కలర్ వస్తుంది కదా, దిస్ కాంబినేషన్ ఈజ్ జస్ట్ సో పర్ఫెక్ట్. ఐ లవ్ దిస్. చాలా చాలా బాగుందండి. అంటే ఇది కొంచెం పేస్టల్ కలర్లో ఎథ్నిక్ వేర్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇంత మంచిగా సెట్ అవుతుంది అనుకో. లిటరలీ నేను ఫేస్కి కూడా ఇంకా ఏం రెడీ అవ్వలేదన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాను. ఇంకా బింది పెట్టుకొని కొంచెం రెడీ అయితే ఈ డ్రెస్కే ఒక స్పెషల్ లుక్ వచ్చేస్తుంది. సూపర్ అమేజింగ్ ఉంది. 10 on 10 అండ్ డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. నేను లింక్స్ అన్నీ మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టుంటాను, సో యూ కెన్ చెక్ దెమ్ అవుట్. దిస్ ఈస్ వన్ మోర్ అవుట్ఫిట్. అండ్ ఇది దర్శన్ ఫేవరెట్ అవుట్ఫిట్ కదా.
చాలా క్లాసీగా ఉంది. ఇది కూడా పెట్టుకోండు ఊరికి అంటున్నాడు అనమాట. బికాస్ గోల్డ్ అండ్ బ్లూ కదా, కొంచెం డార్క్ కలర్స్ ఇంకా మంచిగా కనిపిస్తాయి. అండ్ మెటీరియల్ కూడా ఇది ఇన్ఫాక్ట్ చాలా చాలా సాఫ్ట్గా ఉంది. సో ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంటే దట్ ఈస్ ఆల్ ఐ నీడ్, బికాస్ కంఫర్ట్ ఓవర్ ఫ్యాన్సీనెస్ అనమాట నాకు. సో డెఫినెట్లీ ఈ ప్యాటర్న్ కూడా ఇన్ఫాక్ట్ డిఫరెంట్గా ఉంది కదా దర్శన్. ఇక్కడంతా మరీ క్లమ్జీగా ఇచ్చేయకుండా దే గేవే గ్యాప్ కదా, సో అందుకు ఇంకా చాలా రాయల్గా కనిపిస్తుంది. హాయ్ జూలీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గైస్. 24th ఈరోజు. దర్శన్ ఆల్రెడీ వెళ్ళి 4 days అయింది. ఇప్పుడు చూసుకున్న బ్లాగ్ అసలు లాస్ట్ టైం ఎప్పుడు షూట్ చేసినాను అని చెప్పి చూసుకుంటే దర్శన్ వెళ్ళినప్పుడే నేను లాస్ట్ బ్లాగ్ షూట్ చేసినప్పటి నుండి ఏం షూట్ చేయలేదు. హోమ్ అలోన్ బ్లాగ్స్ తీద్దాం అనుకున్నాను, తర్వాత ఇంకా టైం కుదరలేదు, అందుకు తీయలేదు. సో ఈరోజు మార్నింగే స్టార్ట్ చేసినాను అనమాట బ్లాగ్. దోశ ప్రిపేర్ చేసుకుంటున్నాను. జూలీ నేను ఇద్దరే కదా ఉండేది, అందుకే చట్నీ పెట్టేశాను అక్కడ. మిరపకాయలు జస్ట్ కొంచెం వేయిస్తున్నాను. అండ్ మా అత్తయ్య కూడా నిన్నటి వరకు ఉన్నారనమాట. ఈరోజు సండే, సో వీకెండ్ క్లీన్ చేసి వస్తా. ఇంటి దగ్గర ఎవరు లేదు. మా మావయ్య కూడా ఈరోజు బయటకి ఎక్కడికి వెళ్తున్నారంట, టెంపుల్ కి. సో అక్కడ కూడా ఇంట్లో ఎవరు లేకపోతే ఇబ్బంది. అండ్ ఇక్కడ నాకు తోడుగా జూలీ వచ్చింది. తనకు హాలిడేస్ ఎప్పుడు ఫ్రైడే ఈవినింగ్ వచ్చింది క్లాసెస్ కంప్లీట్ చేసుకొని. హాయ్ జూలీ. సాటర్డే సండే మండే హోలీ వల్ల హాలిడేస్ అనమాట. ఇంకా సరే జూలీ ఉంది కదా నాతో పాటు అని చెప్పేసి ఓకే. అండ్ ఇంకోటి ఏమంటే దర్శనం కూడా వచ్చేస్తున్నాడు ఇంకా టుమారో. సో ఇంకా టుమారో వరకే కాబట్టి ఏం ఇబ్బంది లేదు. మా ఇద్దరికి ఇప్పుడు దోశ చేసుకుంటున్నాం. చాలా లేట్ గా లేచాం ఇన్ఫాక్ట్, ఎందుకంటే ఐ గాట్ మై పీరియడ్స్ ఎస్టర్డే నైట్ ఫుల్. ఇంకెందుకో నాకు ఎప్పుడు యూజువల్ గా కాళ్ళ నొప్పులు రావు, ఈసారి ఎందుకు కాళ్ళ నొప్పులు వచ్చినా అర్థం కాలేదు. మేబీ వర్కౌట్స్ చేసినాం దానికో, లేదంటే ఒకేసారి పీరియడ్ ప్లస్ వర్కౌట్స్ దానికో అర్థం కాలేదనమాట. ఐ ఫీల్ సో టైర్డ్ బేసికలీ. అండ్ ఐ స్లెప్. నాతో పాటు జూలీ కూడా నిద్రపోయింది. ఇద్దరు నిద్రపోయి టైం చూసుకుంటే 9:30 అయింది. మేమైతే లేదు జూలీ స్నానానికి వెళ్ళిపోతాం అట్లా లేసినాం అనమాట. మార్నింగ్ 10 కి వాటర్ ఆఫ్ అయిపోతాయి కదా. స్నానం ఇప్పుడు చేయకపోతే లిటరలీ ఈవినింగ్ 6 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇట్లా కడుపు పట్టుకుంటే ఆకలేస్తుంది అనమాట. ఏం చేద్దాం, స్నానమా లేదంటే ఫుడ్డా అనుకొని ఇంకా సరే వాటర్ తిప్పేసుకొని ఫస్ట్ దోశ చేసేసుకున్నాం త్వరగా అని చెప్పి చేస్తున్నా. జస్ట్ ఇది 5 minutes లో అయిపోతుంది. చట్నీ ఆల్రెడీ షార్ట్స్ చూపించింటాను. మిర్చి, ఆనియన్, తర్వాత చింతపండు కొంచెము, శనగిత్తనాలు, కొబ్బరి వేసుకునే వాళ్ళు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, అండ్ కొంచెం ఉప్పు, అంతే కదా. సో అంతే, అవన్నీ వేసి మనం గ్రైండ్ చేసేసినామంటే ఏమి చట్నీ రెడీ. అండ్ పొడి దోశ వేస్తున్నాను అండి. నాకు ప్లెయిన్ దోశ అంత నచ్చదు అనమాట. కారం దోశ అన్నా ఉండాలి, లేదంటే పొడి దోశ అన్నా ఉండాలి. సో మొన్న మా కుక్ వచ్చినప్పుడు కూడా కారం దోశ చేయించుకున్నాం, అందుకే నాకు పొడి దోశ తినాలనిపిస్తా ఉంది. పప్పుల పొడి అంటాం మా సైడ్. మీ సైడ్ ఏమంటారు? పుట్నాల పొడియా సంథింగ్. ఇదండి అయిపోయింది. మమ్మీ వీడియో చూస్తూ ఉంటావు కదా, ప్లీజ్ ఇది కొంచెం వేసివా, ఇదే లాస్ట్ బ్యాచ్ అయిపోయింది. ఓన్లీ దోశలోకి మాత్రమే వేసుకుంటా. బెండకాయ వేపుడులోకి కూడా ఇది చాలా బాగుంటుంది, కానీ బెండకాయ వేపుడు నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం. ప్రస్తుతానికి లెట్స్ ప్రిపేర్ దోశ. సో చట్నీ అయితే జస్ట్ ఒక 5 minutesలో అట్లా రెడీ అయిపోయింది. ఇంకా దోశ కూడా చేసేసుకుంటున్నాం, అప్పటికే లేట్ అయింది కదా. సో బేసిక్గా చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చినప్పుడు ఏంటంటే వాటిని మనం అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. అండ్ దర్శన్ కూడా ఇప్పుడు ఇక్కడ లేడు. సో అది ఇప్పుడంటే ఒక 4-5 daysలో వచ్చేస్తాడనమాట, జస్ట్ మొబిలైజేషన్ ప్రాసెస్సే కాబట్టి. సో నెక్స్ట్ వెళ్ళినప్పుడు చాలా ఇట్ విల్ బీ ఏ లాంగ్ ట్రిప్, లైక్ 1 month తర్వాత ఒకసారి రావడము. సో అట్లుంటుంది అనమాట. సో అదంతా అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే నేను వ్లాగ్స్ కూడా మరీ ఎక్కువ కన్సిస్టెంట్గా పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట. అండ్ ఇక్కడ నాకు వర్క్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నా, లేదంటే నేను కూడా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. నాకు ఇక్కడ షూట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంక ఇక్కడే ఉంటున్నాను. కొంచెం నేను బ్యాక్ అండ్ ఫోర్త్ చేస్తూ ఉంటా మమ్మీ వాళ్ళ దగ్గర ఒక 10 days అట్లా. మళ్ళీ అత్తయ్య వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారనమాట. సో నేను ఒక్కటే ఉండడం కూడా వాళ్ళకి కూడా ఇష్టం లేదు, అత్తయ్య వాళ్ళకి. సో షీ విల్ బీ హియర్. ఇప్పుడు జూలీ ఉంది కాబట్టి అంత కాన్ఫిడెంట్గా వెళ్ళారు. ఐ కెన్ స్టే అలోన్ డెఫినెట్లీ, బట్ ఏంటంటే ఒక కంపెనీ ఉంటే మనకు కూడా మూడ్ ఆఫ్ అవ్వకుండా ఉంటుంది, ప్లస్ కొంచెం లోన్లీగా ఉండకుండా ఉంటామని చెప్పేసి వాళ్ళది. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మా కుక్ హౌస్ హెల్ప్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. మార్నింగ్ వస్తారు, ఒక 2 hours అట్లా టైంపాస్ అయిపోతుంది మాకు కూడా. సో యా, లైఫ్ రైట్ నౌ ఇలా ఉంది ప్రస్తుతానికి.
దోశ ఇస్ రెడీ గైజ్. కారం వేసినాను ప్లస్ పొడి వేసినాను. వీక్లీ ఒక్కసారి లేదంటే 10 days ఒక్కసారి మాత్రమే ఇది రికమెండబుల్ అనమాట. రోజు చేసుకుంటే హెల్త్ కూడా పాడైపోతుంది, ఎక్కువ కొంచెం మసాలాలు ఉన్నాయి కదా అందుకు. దట్టు ఇంట్లో చేసుకుంటే బయట కంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తూ మేము కొరియన్ డ్రామా చూస్తున్నాం. ప్రస్తుతానికి ఐఎమ్ వాచింగ్ షూటింగ్ స్టార్. ఎపిసోడ్ నెంబర్ 14 లో ఉన్నాను, ఇంకా 2 episodes. సజెషన్స్ ఎవరో అడిగినారండి కే డ్రామాస్వి. ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉంటే అన్ని చూసినాము. నెట్ఫ్లిక్స్ లో ఏవి అవైలబుల్ లో ఉన్నాయో అన్ని. నెట్ఫ్లిక్స్ లో లేని కూడా విక్కీ అని వస్తుంది అనమాట, దాంట్లో కూడా చూస్తూ ఉంటాము. సో ఫ్రీ టైం నైట్ మినిమం 2 episodes అన్నా చూసి పడుకుంటాను. వర్క్ లో అంటే చెప్పలేను కానీ బేసిక్ గా వీక్ లో ఒక 2-3 times నైట్ అయినా పడుకుంటా. స్పెషల్లీ జూలీ వచ్చింది అనుకో ఏదైనా వీకెండ్ కి, ఇంకా 3 రోజులు మాకు ఏం పని ఉండదు. ఈ 3 రోజులు కూడా అదే చేసిన. 3 days లో ఇది 14th episode, ఇంకా 2 episodes బ్యాలెన్స్ ఉన్నాయి. అన్ని చూసేసినాం, మొత్తం అంతా అయిపోయింది. అండ్ ఇక్కడే కూర్చొని తింటాం అనమాట. డైనింగ్ టేబుల్ జస్ట్ సోక్ కి తీసుకుంటాం అంతే, కానీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇదే స్పాట్. మాది కింద కూర్చుంటాము, ఆన్ చేసుకుంటాము. లంచ్ కి ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, తిరగడం కొంచెం కష్టం అని చెప్పేసి అక్కడ పెట్టుకుంటాం. అదే ఐటమ్స్ ఒకటే, ఒక ప్లేట్ మన చిత్రాన్నం, పులిహోర అట్లా ఒకటే సింగిల్ ఐటమ్ ఉందనుకోండి, ప్లేట్లోకి పెట్టుకోవడం, తింటా ఉండడం. నెక్స్ట్ ఫార్వర్డ్, బోర్ కొడుతుందా ఫార్వర్డ్ అని చెప్పేసి గైజ్. అండ్ ఇంకోటి ఏమంటే ఇది హిడెన్ లవ్ చూడండి, అది కే డ్రామా కాదు, ఇట్స్ సి డ్రామా, చైనీస్ డ్రామా. అది నా మోస్ట్ ఫేవరెట్, నేను 3 times రీవాచ్ చేసిన అనమాట. సో హిడెన్ లవ్ ఇస్ వెరీ వెరీ నైస్. కే డ్రామాస్ లో అయితే నేను అక్కతో చూసే ప్రతి ఒక్కటి రీవాచ్ జూలీ అన్ని రీవాచ్ చేసి నాకు సజెషన్లు ఇస్తుంది అనమాట. ఈమెనే ఎక్కువ చూసేది, సో నాతో పాటు రీవాచ్ చేస్తుంది ప్రతి ఒక్కటి. Okay guys, let's have our breakfast now.